ఏరియా చిన్నది కాబట్టి, ఇప్పుడు ఏరియా పెద్దదైంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ వెహికల్స్ వాడాలి. కానీ దాన్ని తప్పుడు చేసుకుంటూ వచ్చి ఆ దొంగోడు ఎందుకుంటాడు, వీడు వచ్చి కొట్టుకుంటూ వస్తే వాడు వాడి పని వాడు చేసుకుని పోతాడు. అంటే దానికి ఒక రీజన్ కూడా కొంతమంది ఆఫీసర్లు చెప్తారు. దొంగతనంకి వచ్చేవాడికి పోలీస్ జీప్ సౌండ్ వినగానే పారిపోతాడు కాబట్టి. వాడేం పారిపోడు, వాడి జాగ్రత్త వాడు తీసుకుంటాడు. వాడు దొంగతనానికి ప్రిపేర్ అయ్యి వస్తాడు. వాడు ఇప్పుడు ఒకటి ఎప్పటికైనా అటాక్ చేసేవాడు ప్రిపరేషన్తో వస్తాడు. డిఫెన్స్ ఉన్నవాడు డిఫెన్స్ వాడు తీసేవరకు వీడు అయిపోతుంది, వీడు వచ్చేవరకు వాడెక్కడ ఉంటాడు. అందుకోసం సరే వాళ్ళు చెప్తారు. కానీ ఒకటి పద్ధతికి అప్పటికి ఇప్పటికీ ఎంత పెద్ద పోలీస్ స్టేషన్లో చూసారు, క్రైమ్ విపరీతమైన క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది చాలా. ఇప్పుడు కరప్షన్ పెరగడం కారణం, కరప్షన్కు అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఈ ఇంటర్ఫియరెన్స్తో పొలిటికల్ లీడర్స్ కూడా ఒక వన్ వే ఎంకరేజింగ్ దట్. ఒక పార్టీకి సపోర్ట్, ఇద్దరికేమో నిష్పాక్షితంగా ఉండేది కనుక ఎవరి దగ్గర కరప్షన్ అనేది ఉండకపోయి, ఇప్పుడు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు కనుక నేచురలీ ఒకవైపే ఒకటికి సపోర్ట్ చేస్తున్నారు కనుక వాడైనా వీడికి వాడి అబద్ధానికి వీడు సహాయం చేస్తున్నాడు కాబట్టి వాడికి కొంత డబ్బు ఇవ్వాలి. ఇంకొకటి చూసారా, పోలీసు మీద ఎక్కువ చెడ్డ పేరు రావడానికి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా కరప్షన్ ఉంది. వాడికి 10 రూపాయలు లాభం అయితే 2 రూపాయలు కరప్షన్, 5 రూపాయలు కరప్షన్. ఇక్కడ ఏమి లాభం వచ్చేది లేదు, నష్టమే జోబు నుంచి పెట్టడం కనుక పోలీసు మీద చెడ్డ పేరు ఎక్కువ, తినుడు కన్నా ఎక్కువ. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రింజెంట్ లేకపోతే మాకు అంటే మీకు కొన్ని చెప్తున్నా, యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి, నా ప్రాపర్టీ ఏమున్నది నేను రాసి ఇవ్వాలి, దాని మీద నాకు నా యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు ఇది ఉన్నా ఏమైనా కొంటే దాన్ని పర్మిషన్ తీసుకో. ఇప్పుడు చాలా అవన్నీ పోయినాయి, కొన్ని పద్ధతులు తక్కువ కావటం వల్ల దాన్ని కొద్ది స్ట్రింజెంట్ చేసి కొద్ది చేస్తే కరప్షన్ పోతే ప్రజలతో సన్నిహిత ఎక్కువ అవుతుంది. కరప్షన్ ఉన్నంతసేపు చాలా, ఎందుకంటే ఇది మూలంగా బేస్ కరప్షన్. సార్ ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే యంగ్ ఆఫీసర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే? ఏం లేదు, వాళ్ళని నిర్భయంగా ఉండాలి, హానెస్ట్గా ఉంటే వాళ్ళని ఒకటే వాళ్ళని కోరేది ఏంటంటే హానెస్ట్గా కనుక చేస్తే సరే కొన్ని కష్టాలు ఉన్నా కూడా అతనికి ఏమి కాదు. ఎందుకంటే ఈ నిజము నిజాయితీ ఉన్నోడు అతన్ని ఏమైనా ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా, ఎవరైనా అతని మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. ఒక యాక్షన్ కూడా నిర్భయంగా చేయొచ్చు, మనం భయం లేకుండా చేయొచ్చు హానెస్టీ ఉంటే. అదే కనుక డిజానెస్ట్ ఉంటే వాడు ఈ కాంట్ టేక్ దట్ ఈస్ ఏ కరెక్ట్ యాక్షన్. అందుకోసం నా ఒక ఏంటంటే వచ్చే పిల్లలు కొంత ప్రజలతో దగ్గర కావాలి. ప్రజలకు మనం అంటే ఒక ఏదైనా స్నేహభావం పెరగాలి. ప్రజలను మనను ఏదైనా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి చెప్పే మన వస్తువులు ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఐజీ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్స్ అన్నీ ఒక విధమైన ఆత్మబంధువులాగా కావాలని ఆయన తాపత్రయపడి ఎన్నో అవన్నీ చేయించాడు. అట్లా కనుక ఉంటే ఇప్పటికి ఎందుకో దురదృష్టం ఏంటంటే కరప్షన్ విపరీతంగా పోస్టింగ్ కరప్షన్స్ కూడా అవుతున్నాయి. దాన్ని నిరోధించాలి. పొలిటికల్గా ఒక డిఎస్పీ పోస్టింగ్ కావాలంటే కొన్ని ఇప్పుడు చాలా డబ్బు పెట్టవలసి వస్తుంది. వాడు డబ్బు పెట్టి వచ్చినోడు కరప్షన్ చేయక తప్పడు. అందుకోసం ఈ పోస్టింగ్లు అపాయింట్మెంట్స్లో చాలా మార్పు తీసుకొచ్చారు. దాంట్లో కరప్షన్ లేనిది అంతా కంప్యూటరే కనుక దానికి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లేవు, ఆ కరప్షన్ కూడా పోయింది. చాలా అదొక పెద్ద రాడికల్ చేంజ్ అండి పోలీస్. ఇద్దరికేమనేది నేను 50,000 ఖర్చు పెట్టి వచ్చిన వాడు ఇచ్చిండో ఇవ్వలేదో కానీ దాని పేరు చెప్పుకొని కరప్షన్ చేసేది. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా లేదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపార్ట్మెంట్లో. ఎంతో కొత్తగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. మీకు చూసింది ఎన్ని విధాలుగా వాళ్ళకి వెహికల్స్ ఇస్తున్నారు. సైంటిఫిక్గా ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అప్పుడు సైబర్ ట్రైనింగ్ ఎక్కువైపోయింది. ఇప్పటికి కంప్యూటర్స్ వచ్చేసినాయి. అప్పుడు మేము అన్నీ చేతితో రాసుకుని, ఇప్పుడంతా కంప్యూటర్లు వచ్చేసినాయి. చాలా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి కరప్షన్ తగ్గించుకోవాలంటారు. తగ్గించుకొని వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవాలి, వ్యసనాలకు పోకుండా. మాకు చెడు వ్యసనాలకు పోయేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి డిపార్ట్మెంట్లో, చాలా అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం నిగ్రహించుకోవాలి, చేయించుకొని మనం
సార్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇచ్చారు. రిటైర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారండి? నేను రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఐ వాంట్ జాయిన్ ఇన్ సమ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. కానీ అప్పటివరకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ల మీద కూడా కంప్లైంట్స్, ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్లో చూసిన వాళ్ళ కరప్షను అది చూసి నేను నా దగ్గర పెన్షనర్స్ ఏదైతుందో చాలామంది బాధపడుతున్న పెన్షన్స్ రాక, దాని మీద నేను 1992లో ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అయ్యాను 92లో. అది ఒక అడిషనల్ ఎస్పీ పద్మారావు గారు, భుజంగరెడ్డి అనే అడిషనల్ ఎస్పీ వీళ్ళు స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 83లో స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు గారు 58 నుంచి 55 చేస్తే ఆ సందర్భంలో ఈ ఆర్గనైజేషన్ దీనికి లింక్ ఉన్నది, అక్కడ స్టార్ట్ అయింది. చిన్న కంటిన్యూ చేస్తున్నారు. అది 2000, 3000తో స్టార్ట్ అయ్యి ఈరోజు 1,70,000 మెంబర్షిప్. అది ప్రతి మండలంలో మా ఆఫీస్ ఉంది, ప్రతి జిల్లాలో జిల్లా బ్రాంచ్ ఉన్నది, మండలంలో మండల యూనిట్ ఉంది, స్టేట్ బాడీ ఉన్నది. బడి చావడిలో ఒక మాకు బిల్డింగ్కు జనార్దన్ బడి చావడి దగ్గర పెన్షనర్స్ భవన్ అని 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాంట్లో ఈ మా స్టేట్ ఆఫీస్ ఉంది. అది నాదెళ్ల భాస్కర్ రావు గారు, ఇది మన జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది మాకు ఎలినేట్ చేయించాడు. అంటే 90 మేము కొన్నాం. యాక్చువల్లీ ప్రైస్ మీదనే కొని గవర్నమెంట్ పోలీస్ది. అంటే మీరు ఇప్పుడు పెన్షన్స్ అందరికీ ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. నేను 90 ఇప్పుడు అక్కడి నుంచి అందరూ, ఇప్పుడు నేనేమో 2030 నుంచి ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తాను? ప్రస్తుతం నేను చెప్తున్నాను 14 నుంచి తెలంగాణ అయింది. 14 మా విభాగం అయ్యి ఆంధ్ర పోయింది, తెలంగాణ దానికి నేను ప్రెసిడెంట్ ఉంటుంది. 3 ఏళ్ళ టర్మ్ కంప్లీట్ చేసి మన జూలై నాడు నేను మై బాడీ ఈజ్ నాట్ పర్మిటింగ్, నో ఐఎమ్ 88. అందుకోసం ఐ హ్యావ్ మై సెల్ఫ్ విత్డ్రాన్ చేసి నేను వాళ్ళకు సలహా దాన్ని ఏమంటారు గౌరవాధ్యక్షుడిగానే ఉన్నాను. కానీ ఇప్పుడు గౌరవాధ్యక్షుడే నేను. దానికి పోలీస్ డిపార్ట్మెంట్లో మాది ఒక అసోసియేషన్ అది, ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ టు ఐజీ. దాంట్లో నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఇది ఇప్పుడు ప్రస్తుతం నాకు గాంధీ భవన్ ట్రస్ట్కు మెంబర్. నేను భవన్ ట్రస్ట్, నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు. గాంధీ భవన్, అది భవన్కు ట్రస్ట్ ఉంది. అది రామకృష్ణరావు గారు, బూర్ల రామకృష్ణరావు గారు, పివి నరసింహారావు గారు, బిందు వాళ్ళు స్టార్ట్ చేసింది. ఆ ట్రస్ట్ మెంబర్ నేను. కృష్ణదేవరాయ లైబ్రరీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. లైబ్రరీకి ఒక ఓల్డేజ్ హోమ్కు నేను దానికి చేసిన ఓల్డేజ్ హోమ్ కూడా నడుపుతున్నాం అక్కడ కొత్తపేటలో. కొన్ని దేవాలయాలు, 2 దేవాలయాల్లో ఉన్నాం. ఇవన్నీ మాకు ఇటు అన్ని రంగాల్లో చేసుకుంటే జీవితం నడుపుతున్నాం. ఓకే. ఫ్రీడమ్ ఫైటర్గా తన జీవితాన్ని ప్రారంభించిన చంద్రప్రకాశ్రావు గారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. నక్సల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతున్న ఏరియాలో పనిచేసి తనకంటూ మార్కుని చేసుకుంటూ వచ్చిన చంద్రప్రకాష్ గారు తర్వాత పివి నరసింహరావు గారి దగ్గర నుండి మర్రి చెన్నారెడ్డి గారి వరకు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక మంచి మార్కులు తీసుకున్నారు. అతను చెప్తున్న మాటలో చాలా స్పష్టంగా ఇప్పుడు రాబోయే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో రాగానే బ్యాడ్ హ్యాబిట్స్కి ఒక ప్లాట్ఫామ్గా దొరుకుతుంది. డిపార్ట్మెంట్ అంటే భయంతోనో గౌరవంతోనో రకరకాల చెడు అలవాట్లకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు వాడిని కంట్రోల్ చేసుకుంటే డిపార్ట్మెంట్లో మనం పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. నీతి నిజాయితీగా ఉండుంటే ఏ పోస్టింగ్ కోసం ప్రయత్నించకపోయినా ఆ పోస్టింగ్ మన దగ్గరికి వస్తుంది అనేది చంద్రప్రకాష్ గారు మాట్లాడుతుంది. ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా చంద్రప్రకాష్ గారి ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు తెలుసుకునే అవసరం అవుతుంది. ఇదిలో ఉంటే దాదాపు ఫ్రీడమ్ ఫైటర్గా ప్రారంభించిన అతని జీవితం 88 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చక్కగా ఉండి ప్రజలకి డిపార్ట్మెంట్ మీద గౌరవంతో చాలా విషయాలు చెప్తున్న చంద్రప్రకాష్ గారు ఇకపై కూడా ఇలాగే ఉండాలి. ఆయన మంచి ఆరోగ్యంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి సేవలు అందించాలని కోరుకుందాం. అతను నిత్యం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం. ఇది ఈ వారం చంద్రప్రకాష్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నా పేరు కె చంద్రప్రకాశ్రావు, అడిషనల్ స్పీకర్ రిటైర్ అయ్యాను. నాతోని హై డ్రీమ్ వారు ఈ ప్రోగ్రాం ఇచ్చి వారిని చేసినందుకు వారికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతూ, నేను
ఒకటే నా సలహా, వచ్చే పోలీస్ ఆఫీసర్, కొత్తగా వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్న ఆఫీసర్లు అందరికీ ఈ ఉదాహరణగా పోలీసు అంటే పబ్లిక్ ఉదాహరణగా ఉండి వారితో కలిసి ఉండాలని, అన్ని అలవాటు మంచిగా ఉండాలని చెబుతూ ఇక ఈ కార్యక్రమం వారు మాతో చేసినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.